దేవుడు అసలు మనల్ని ఎందుకు పిలిచాడో, అందరి పరమార్థం ఏంటో రోమాపత్రిక 8:29 స్పష్టపరిచాడు. దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆయన ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. పని పాట లేకుండా పిలవలేదు. అసలు మనల్ని పిలిచిన దేవుడు అసలు మన విషయంలో ఏమనుకుంటున్నాడు? మనల్ని పిలిచిన దేవునికి మన విషయంలో ఉన్న చిత్తం ఏమిటి? చిత్తం లేకుండా పిలవలేదు. ఏ ఉద్దేశం లేకుండా అనవసరంగా పిలవలేదు. పిలిచిన దాని వెనక ఏదో ఉద్దేశం ఉంది, చిత్తం ఉంది, సంకల్పం ఉంది, ప్రణాళిక ఉంది. ఏదో మన నుంచి కోరుకున్నాడు, మన విషయంలో కోరుకున్నాడు, మన నుంచి ఏదో కోరుకున్నాడు అనేది మేజర్గా తీసుకుందాం. అసలు ఎందుకు పిలిచావు నాయన? ఇక్కడ 5 సంగతులు ఉన్నాయి. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను అన్నాడు. బాగా వినండి. భూమి మీద యేసు రక్తం చేత విమోచింపబడి ఆయన సంఘముగా మార్చబడి ఆయన రెక్కల నీడలో కొనసాగుతున్న మనందరి విషయంలో దేవుడు కొన్ని ఉద్దేశాలు, కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఒక చిత్తము, ప్రణాళిక లేకుండా దేవుడు మనల్ని పిలవలేదు. ఆ పిలుపులో ఆయన మహాకృపను బట్టి మనందరం ఉన్నాం. ఈరోజు ఎంతమంది అయితే ఇక్కడ కూర్చున్నారో, తర్వాతి కోటలు ఎంతమంది కూర్చుంటారో, మనందరం కూడా ఆయన చిత్తంలో, ఆయన ప్రణాళికలో ఉన్నాం. అందుకే ఒక్కొక్కరిని ఒక్కొక్క డేట్లో పట్టుకున్నాడు. మనమేమో అజ్ఞానాంధకారంలో వాస్తవాన్ని ఎరగక లోకపు గుడ్డితనంలో బ్రతుకుతున్నాం. అసలు దేవుడు ఎవరు ఏంటి అనే అన్వేషణ కూడా లేకుండా ఆయన కృప, మనం దేవుని ఎరగనప్పటికీ దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. మనకి సత్యం బోధపడితే, సత్యం మన దాకా తీసుకొస్తే మనం ఆయన వైపు తిరుగుతామని ఆయన ముందే ఎరుగున్నాడు. అందుకే ఒకానొక ఘట్టంలో ఒక్కొక్కరి దగ్గరకు ఒక్కొక్క విధంగా వచ్చి దర్శించాడు. సత్యం మనకి బోధపడేటట్టు చేశాడు. ఫలితంగా మనందరం ఆయన వైపు తిరిగాం. నిజంగా లోకంలో గొప్ప గొప్ప భాగ్యవంతులని పిలువబడిన వాళ్ళెవ్వరికీ కూడా లేని ధన్యత ఈరోజు నీకు నాకు లభించింది. ఏమిటా ధన్యత, భాగ్యం అంటే సృష్టికర్తను కలుసుకోవటం, సృష్టికర్తను గురించి తెలుసుకోవటం, సృష్టికర్త రెక్కల క్రిందికి మనం వెళ్ళిపోవటం అనే ధన్యత ఈ లోకంలో చాలామందికి లేదు. ఇది మనకు లభించింది. అందుకు పాత్రులమని దేవుడు మనల్ని ఎంచాడు. అందరికీ చెప్పలేదా తను కూర్చుంటే? అందరికీ చెప్పాడు, కానీ అందరూ వినట్లేదు. అందరితో పాటు నీకు నాకు చెప్పాడు. మనం వింటామని తెలుసు ఆయనకి. అందుకే ఏదొక విధంగా ఆయన మాట నీ దాకా చేరేటట్టు చేశాడు. ఫలితం లభించింది. తిరిగా మనం ఆయన వైపు, ఆయన దాకా వచ్చాం. సరే, ఆయన దగ్గరకు రాకముందు లోకంలో కఠినమైన అనుభవాల్లో కూడా ప్రయాణం చేశాం. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఆ కఠినమైన అనుభవాలు కంటిన్యూ అవుతున్నాయి. ఏమన్నా మారింది ఏందన్నా ఉంది అంటే, ఒకప్పుడు మనం ఫాలో అయినవి వదిలేసి ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నాం. సో గతంలో మనం వెంబడించే వ్యక్తి మారాడు. ఓకేనా? రెండవది, గ్రంథం మారింది. వ్యక్తి మారాడు, గ్రంథం మారింది. బాగా వినండి. ఏదన్నా కొన్ని అలవాట్ల విషయంలో మనం మారాం దేవుడి కృపతో. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి చెప్పండి, పర్లేదు. రైట్, జాగ్రత్తగా వినండి.
వచ్చేవాళ్ళు వచ్చినట్టు ప్రశాంతం కూర్చోండి ఎక్కడోళ్ళు అక్కడ. మళ్ళీ సంతలో తిరిగినట్టు మళ్ళీ అటు ఇటు తిరగకండి. ఎందుకంటే ఫస్ట్ కూట అనే టైం తక్కువ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ రెండో కూటం స్టార్ట్ అవ్వాలి కదా, అందుకని. ఎక్కడ ఆగాను? అదే ఏదో మొత్తానికి చెబుతా. మారింది ఏంది అంటే, ఆరాధించే వ్యక్తి మారాడు, ఆరాధించే స్థలం కూడా మారింది, గ్రంథం మారింది, అలాగే ఆరాధించే వ్యక్తి కూడా, అంటే ఆరాధన పొందే వ్యక్తి మారాడు, ఆరాధించే వ్యక్తి కూడా మారాడు. అంటే మనం దేవుని కృపతో ఒకప్పుడు చండాలపు జీవితంలో ఉన్నాం. ఇప్పుడు దేవుని కృపను బట్టి చాలా వరకు ఆ దరిద్రాలన్నీ వదిలేసుకొని, పద్ధతులు మార్చుకొని, అన్నీ కంట్రోల్ చేసుకొని బతకడానికి తిప్పలు పడుతున్నాం. ఓకే, మారిన ఇవే. జీవించే సమాజం మారలేదు, బ్రతుకుతున్న పరిస్థితులు మారలేదు, చేసే వృత్తి, విద్య, వ్యాపారం ఏది మారలేదు. వీటన్నిటికీ పైన మనం పడే అగసాట్లు మారలేదు. ఇంకా చెప్పాలంటే మనం మారాం కానీ మన ఇంటి వాళ్ళు ఇంకా మారలేదు. మారినవి చాలా ఉన్నాయి, మారినవి కొన్ని ఉన్నాయి. ఏమంటారు తమ్ముడా? బాయ్ స్పందించండి, పాపం చాలా కష్టపడి వచ్చారు. అవునా కాదా? నేర్పింది కరెక్టేగా. కొన్ని మారినాయి, కొన్ని మారలా. సహజంగా మనం అప్పుడప్పుడు న్యూస్ పేపర్లో చూస్తాం, మా ఆయిల్ వాడిన తర్వాత వాడక ముందని. ఒక ఫోటోలోనేమో బట్టతల్లు వేస్తాడు, ఒక ఫోటోలోనేమో తల నిండా జుట్టు వేస్తాడు. ఆయిల్ వాడక ముందు, వాడిన తర్వాత అని టైటిల్ పెడతాడు పైన. వాడక ముందేమో పెద్దగా జుట్టు ఉండదు, వాడిన తర్వాత ఏమో మంచిగా జుట్టు ఉంటుంది అనమాట. అంటే ఏదో మార్పు ఉంది ఆయిల్ వాడిన తర్వాత. మరి ఇప్పుడు మనం సృష్టికర్త ఎవరో తెలుసుకున్నాం. అంతకుముందు మనం వ్యర్థమైన దాన్ని ఫాలో అయ్యామని అర్థమైపోయింది. సో ఇప్పుడు ఫస్ట్ దేవుణ్ణి మార్చేసాం, అవునా? ప్లేస్ మార్చాం, పుస్తకం మార్చాం. ఇవన్నీ మారినప్పుడు పరిస్థితులు కూడా మారాలి. మనం కూడా చాలా వరకు మారాం. ఇంకేదో ఒకటో రెండో పట్టుకొని పీడిస్తూనే వాటిని కూడా వదిలించుకోవాలని పోరాడుతున్నాం. ప్రభా, ఈ ఒక్క లోపం కూడా నాలో ఉండొద్దు నాయన అని. మరి ఇన్ని మారినప్పుడు, మనం మారినప్పుడు మన పరిస్థితులు కూడా మారాలి కదా. ఒకప్పుడు లేని మనశ్శాంతి మనకు రావాలి, ఒకప్పుడు లేని సంతోషం మనకి ఇప్పుడు రావాలి. ఒకప్పుడు మనం పడుతున్న బాధలు, వేదనలు, శోధనలు, కష్టాలు, కన్నీళ్లు, ఇరుకులు, ఇబ్బందులన్నీ పోవాలి, నెమ్మది గల దినములు రావాలి. ఇది కదా జరగాల్సింది అసలు మేజర్గా. కానీ అంత హుళ్ళక్కి అన్నట్టు అయిపోయింది. కొన్నిసార్లు అయితే మీలో కొంతమంది డౌట్ కూడా వచ్చింది, అసలు మారి ప్రయోజనం ఏంది? నేను మారినా నా స్థితి మారలేదు కదా. మీకు ఒకవేళ ఎలాంటి సందేహం వచ్చిందో రాలేదో నాకేం తెలియదు, కానీ నేను క్రీస్తులోనికి వచ్చినప్పుడు ప్రారంభంలో కొన్ని కార్యాలు జరిగినాయి, తర్వాత మళ్ళీ కొన్ని కష్టాలు కంటిన్యూగా కొనసాగినాయి. అలాంటి సందర్భంలో ఒకటి రెండు సార్లు అనిపించింది నాకు, కాదయా నిన్ను ఎరక్క ముందు ఇవి నడిచినాయి, ఓకే, నిన్ను ఎరిగిన తర్వాత కూడా ఈ పరిస్థితులు ఏంది? నువ్వు జీవం గల దేవుడివి కదా, విశ్వ నిర్మాతవు కదా, సృష్టికర్తవు కదా, నువ్వు తలుచుకుంటే ఏ కార్యమైనా చేయగలవు కదా. ఏంటి నా పరిస్థితి ఏంది? ఇంతేనా? ఇంతోటి భాగ్యానికి మరి ఇన్ని హడావుళ్ళు ఎందుకు అని అట్లాగా ఒకటి రెండు సార్లు నేను దేవుని ప్రశ్నించిన అనుభవాలు కూడా ఉన్నాయి. ఒక రేంజ్లో విరక్తికి వెళ్ళిపోయి, సరే అట్లయితే ఓ పని చేయి, అసలు భూమి మీద నుంచే లేపేసాయి నన్ను, ఎందుకు ఈ బాధలు ఇంకెన్నాళ్ళు పడాలి? ఊహ తెలిసిన దగ్గర నుంచి మనశ్శాంతి లేదు, బాధలు, అగచాట్లు, కష్టాలు, కన్నీళ్ళు, హృదయ గాయాలు ఎన్నో వచ్చినాయి, ఇంకా కొనసాగుతున్నాయి అవి. ప్రభువా, ఇప్పుడైతే మరీ తీవ్ర రూపం దాల్చినాయి. ఏంటనేనా నా పరిస్థితి?
ఎందుకనైనా నన్ను వెంటాడి 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 మరి పట్టుకున్నావు? అసలు ఎందుకునైనా నన్ను పిలిచావు? ఏది నాయన మార్పు, ఏది నాయన, ఏది నాయన సమాధానం, ఏది నాయన అని దేవునితో అన్న అనుభవాలు నాకు గుర్తున్నాయి. తప్పులేదు, నేనే మనుషులతో ఏమనలా దేవుడు తేడా అని. దేవుడినే ప్రశ్నించినట్టు. మీరు మళ్ళీ ఒకసారి స్తోత్రం చెప్పండి. పక్కన వాళ్ళ ముఖాలు ఒకసారి చూడండి, చేతులు కలపండి. బ్రదరో ప్రైజ్ లార్డ్, బ్రదరో సిస్టరో ప్రైజ్ లార్డ్ సిస్టరో చేతులు పట్టుకొని కొంచెం పలకరించండి, వాళ్ళ చేతులు గల్దిచ్చండి. అసలే ఎండాకాలం రోజులు, రాత్రి నిద్ర చాలక బిడ్డలో ముందుకు పడి వెనకబడి చెప్పే జాగ్రత్త వినండి నాన్న. ఎక్కడొచ్చాక మళ్ళీ చెప్పాలి. పక్కన చూడమన్న దాకా వచ్చాము. అట్లా దేవుణ్ణి ప్రశ్నించాను. దేవుడి గురించి మళ్ళీ బయట ఏం తేడాగా చెప్పలేదు, కానీ దేవుణ్ణే ప్రశ్నించాను. ఈరోజు నువ్వు కూడా అట్లా ప్రశ్నిస్తుండొచ్చు, ఏమన్నా ఏంది పరిస్థితి అని. ఇప్పుడు మిగిలినవన్నీ వేరండి, కానీ కుటుంబంలో, జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులు, వాటి విషయంలో కలుగుతున్న బాధలు కొంచెం ఇబ్బందే. నాకు అసలు ఏ బాధలు లేవన్నాయా, చాలా చాలా హ్యాపీగా ఉన్నా, చాలా సంతోషంగా ఉన్నాను, అసలు నాకు ఏ బాధలు లేవు అన్నోళ్ళు ఒకళ్ళు చేతులు ఎత్తండి. బాధలు లేకపోవడం పిచ్చోడా అల్లాడిపోతుంటే అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అంటే పిచ్చోడు అన్నారు నన్ను. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాట అంటారా నన్ను? సరే పోన్లే, మీ బాధను బట్టి అన్నారులే, మొత్తాన్ని నలుగుతున్నారు. వినండి బాగా. దేవుడు మారాడు, స్థలము మారింది, పుస్తకం మారింది, ఆయన్ని ఆశ్రయించిన మన హృదయం కూడా కొంత మేరకు మార్పు చెందింది. కానీ మన ప్రాచీన అనుభవాల్లో మనం ఎదుర్కొంటున్నటువంటి శ్రమానుభవం ఇంకా మారలేదు, కష్టానుభవం ఇంకా మారలేదు, వేదనానుభవం ఇంకా మారలేదు, కన్నీటి అనుభవం ఇంకా మారలేదు. బాగా నలిగిపోతూ అయిపోయాంరా అనుకున్నప్పుడు ఏదో ఒక అద్భుతం జరుగుతుంది, మళ్ళీ బయటపడుతున్నాం. బయటపడ్డాంలేని కాస్త ఊపిరి పీల్చుకుంటే మళ్ళీ అమ్మో దేవుడు కార్యం చేయటం మొదలు పెట్టాడు అనుకోగానే మళ్ళీ ఉన్నాడా లేడా అనిపిస్తుంది కొన్నిసార్లు ఆ బాధలకి. మళ్ళీ అయిపోతున్నాం అన్నప్పుడు మళ్ళీ ఒక అద్భుతం జరుగుతుంది, మళ్ళీ బయటికి లాక్కొస్తున్నాడు. ఇది ఎలా ఉందంటే పాలు కాగబెట్టేటప్పుడు బాగా తెలుసుగా మీకు, ఒక్కసారి పొంగి వచ్చిన వెంటనే దించామనుకో పెరుగు వాసన వచ్చింది. అందుకని కొంచెం ఎక్కువ కాగబెడతాం, 2-3 రౌండ్లు కాగబెడతా. ఆ కాగబెట్టే ప్రక్రియలో స్టవ్ మీద అది పెట్టి బాగా మంట పెట్టినప్పుడు బస్సమని పొంగు పైకి వస్తుంది. టపిమని ఆ గిన్నె హ్యాండ్ ఏదో ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని దించి మళ్ళీ ఒక రౌండ్ అటు తిప్పి ఏం లేదమ్మా మళ్ళీ తీసుకెళ్ళి ఏం లేదు అని కాసేపు తిప్పగానే ఆ పొంగు చల్లారంగానే మళ్ళీ తీసుకెళ్ళిపోయి పెట్టి మళ్ళీ కదా, మళ్ళీ కాస్త సెగదగగానే మళ్ళీ బస్సమని పైకి వస్తుంది. అమ్మో నేను తట్టుకోలేదు, పిచ్చిదానే లేదా అని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కాసేపు ఏం లేదు మళ్ళీ పొంగు దిగగానే మళ్ళీ తీసుకెళ్ళి పెట్టి ఫైనల్ ఏం చేస్తారో తెలుసా, 2-3 రౌండ్లు వేసిగా సిమ్లో పెడతారు కాస్త తెరలాలని. మళ్ళీ పొంగు వస్తే మళ్ళీ ఇక అంతే, దించటం మళ్ళీ తిప్పటం. అలాగని మళ్ళీ పొయ్యి మీద నుంచి దించరు పూర్తిగా. పాలు వ్యవహారం ఎలాగుందో మన వ్యవహారం కూడా అంతే ఉంది. దేవునికి స్తోత్రం. పొంగిపోయే పరిస్థితి వస్తేనేమో మళ్ళీ దించి ఏం లేదు బిడ్డ అంటున్నాడు. సరే అట్లా అని చెప్పి దించాట ఇక ఇబ్బంది లేదు అనుకుందామో మళ్ళీ తీసుకెళ్ళి పొయ్యి మీద పెడతారు. అచ్చం అలానే లేదు. ఎంతమంది ఒప్పుకుంటారు? నా తంతు అయితే అలానే ఉందన్న. అయిపోతున్నాను అనుకున్నప్పుడే దించి తిప్పుతున్నాడు, తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ పొయ్యి మీదే పెడుతున్నాడు. సరే
అసలు ఎందుకు చేస్తున్నావా ఇట్లా? మారాను కదా నేను. ఒకప్పుడు ఎంత చండాలు పొండి, ఇప్పుడు ఎంత మారాను. మారినప్పుడు నా పరిస్థితులు మారాలిగా, ఎందుకు మారట్లేదు? అసలు ఎంత చెడ్డ మనిషిని తండ్రి నేను, ఎలాంటి దాన్ని. ఇప్పుడు మారాను కదయ్యా, చాలా సరి చేసుకున్నాను కదయ్యా, ఎందుకయ్యా నాకు బాధలు అని. దానికి సమాధానం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దానికి అందించి ముగిస్తా. దేవుడు మనల్ని పిలిచినప్పుడు అసలు ఆయన ఉద్దేశం ఏంటి మన విషయంలో? అసలు ఆయన మనల్ని ఎలా ఉండాలని ఆశిస్తున్నాడు? అసలు ఆయన హృదయం ఏంటి అనేది కొంచెం ఆయన వైపు నుంచి కొద్దిగా ఆలోచిద్దాం. అసలు మనల్ని దేవుడు పిలిచినప్పుడు ఒకే ఒక కారణం కోసం పిలిచాడా, అనేక కారణాల కోసం పిలిచాడా? ఒకవేళ ఒకే ఒక కారణం అయితే ఆ కారణం ఏంటి? అసలు ఒక్కోసారి మనం ఎదుటోళ్ళని అడుగుతాం, చూడు, అసలు నా విషయంలో నువ్వేమనుకుంటున్నావు? ఎన్ని కాదు కానీ అసలు నా విషయంలో నువ్వేమనుకుంటున్నావు మొక్క చెప్పు. అసలేంది నీ ఉద్దేశం ఏంటి అని ఒక్కోసారి ఒక ప్రశ్న ఇస్తాం, చిరాకు పుట్టి. ఇవన్నీ కాదు, అసలు నువ్వేమనుకుంటున్నావు చెప్పు అని మనందరం కట్టుకొని ఆయన అడుగుదాం, ఏమయ్యా అసలు నువ్వేమనుకుంటున్నావు? అసలు మా పట్ల నీ ఉద్దేశం ఏంటి అని అడిగితే, ఉద్దేశం అన్నా, ఏమనుకుంటున్నావు అన్నా, అసలు నీ చిత్తం ఏమి అన్నా ఒకటే చెబుతాడుగా చెప్పాడు. ఇక్కడ ఒకే ఒక్క మాటలో టోటల్ సంకల్పం మొత్తం ఇక్కడ పడేశాడు. ఏమిటి అసలు మన విషయంలో దేవుని చిత్తము సంకల్పం అంటే, తండ్రి అయిన దేవుడు సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఆయన ప్రపంచములను నిర్మించాలనుకున్నప్పుడు, జగత్తును అందలి సమస్తమును నిర్మించాలనుకున్నప్పుడు ఆయనలో ఒక భాగముగా ఉన్న తన అద్వితీయ కుమారుని రప్పించి ఆ కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించెను అన్నది హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. ఆయన తన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించెను. అలాగే మరో చోట అంటాడు, తన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఇంకో చోట అంటాడు, అన్ని నామముల కంటే ఆయనను పైనామము ఆయనకు అనుగ్రహించెను. నేల మట్టుకు తగ్గించుకున్న ఆయనను మహాకాశముల కంటే పైగా హెచ్చించెను. ఆయనలో ఉన్న ఒక భాగం అద్వితీయ కుమారుడు. ఆయన తండ్రి అయిన దేవుడు సమస్తము పైన కుమారుని నియమించడమే కాదు, సమస్తము కుమారుని ద్వారా నిర్మించాడట. బాయ్ జాగ్రత్త వినా, ప్రశ్న వేసి సమాధానం చెబుతున్నా, జాగ్రత్తగా ఇంత తల్లి. ఒకసారి పక్కన వాళ్ళ ముఖాలు కూడా చూస్తూ ఉండండి. మీరు పెద్దాకలి చెప్పుకోండి, మరి టైం పోతుంది. ఈ నిద్రమోహం వాళ్ళతో తలకాయ నొప్పి మిమ్మల్ని కాదులే, ఎవరన్నా నిద్రపోతే. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరు లేరుగా మీలో నిద్రమోహం వాళ్ళు? ఉన్నారు ఎవరన్నా? ఈ మొంపోళ్ళు ఎవరు లేరుగా? ఎన్నిసార్లు చెప్పినా అన్ని లేరుగా, బాగానే ఉన్నారు అందరూ, సజీవులే కదా. ఏం చెప్తా వచ్చాగాను? నీకే గుర్తు లేకపోతే మాకేం గుర్తుంటుందా అంటారా? సమస్తము ఆయనకు అప్పగించటం కాదు, అసలు సమస్తము ఆయన ద్వారా నిర్మించాడు. నేను ఏది చేయాలన్నా సరే చేతిని వినియోగిస్తాను, ఈ చెయ్యి ద్వారానే సమస్తం చేస్తాను. నాకు ఈ దక్షిణ హస్తము, ఈ బాహు ఎలాగ అన్ని విషయాల్లో ఈ కుడి చేయి నాకు సహకారిగా ఉంటుందో, తండ్రి అయిన దేవునికి యేసయ్యా దక్షిణ హస్తమట, కుడి చేయి అట, కుడి చేయి.
యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనము, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను అని అతడు ఆయన అంటాడు. పైనేమో బాహు అంటాడు, క్రిందేమో ఆయన, అతడు అని మాట్లాడతాడు. ఎవరాయన? అతడెవరు, ఆయనెవరు? ఆయన అంటే తండ్రి అయిన దేవుడు, అతడెవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పేరు యెహోవా బాహువు. ఎందుకంటే ఏది చేసినా తండ్రి, మనం ఎలాగైతే మన కుడి చేతిని వినియోగించి పనులు చక్కబెడతామో, తండ్రి ఏది చేయ సంకల్పించినా దానికి సహకారి యేసయ్యే. ఆ కుమారుని ద్వారా సమస్తం చేస్తాడు. సృష్టిని సృష్టించింది కుమారుని ద్వారా. సృష్టి పాపము అనే పంజరములో బందీ అయినప్పుడు దాన్ని విమోచించడానికి వచ్చి, సృష్టిని విమోచించడానికి దేవుడు, తండ్రి అయిన దేవుడు వాడుకున్నది కుమారుని రక్తమును. ఫైనల్గా ఆయన రక్తము చేత విమోచింపబడిన పరిశుద్ధ సంఘ కన్యను పరిణయం చేయబోతుంది కూడా తన కుమారునికే. తన కుమారుని ప్రక్కన కూర్చోబెట్టడానికే ఈ సంకల్పం అంతా. టోటల్గా ఇప్పుడు నంబర్ 1లో మీకు ఎవరు కనపడ్డారు? పరలోక తండ్రి. తర్వాత మీకు ఎవరు కనపడ్డారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరు కనపడ్డారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను గురించి మాట్లాడుతూ మన విషయంలో అసలు ఆయనకున్న చిత్తం చెబుతున్నాడు. దేవునికి ఉన్న చిత్తం మీరు నాకెళ్ళి చూడండి, ఒక్కసారి ఆ వచనం చదవండి. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. జ్యేష్ఠుడు అంటే పెద్ద కొడుకు, ముందు పుట్టినోడు. జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో అని ఆ తర్వాత అంటున్నాడు, వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించారు. అదండి అసలు ప్లాను, అది అసలు ప్రణాళిక. దేవుని కుమారుడు ఉన్నాడు, ఆయన ఒక పరిపూర్ణతలో ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఆశించింది ఏమిటంటే తన కుమారుడు 2 కావాలి. ఒకటి, అనేక సహోదరులలో జ్యేష్ఠుడు కావాలి. రెండవది, ఆయన సారూప్యములోనికి అనేక మంది సహోదరులు రావాలి. ఆయనకు ఒక సారూప్యం ఉంది, ఆయనకు ఒక రూపం ఉంది, ఆయనకు ఒక స్వభావం ఉంది. అందులోనికి మనం రావాలి. ఆయన జ్యేష్ఠుడు కావాలి. ఆయన పెద్ద కొడుకు కావాలంటే తమ్ముళ్ళు ఉండాలి, చెల్లెళ్ళు ఉండాలి. అందరూ తర్వాత పుట్టాలి, అందరికంటే ముందు ఆయన లైన్లో ఉండాలి. అప్పుడే ఆయన పెద్దన్న అవుతాడు, జ్యేష్ఠుడు అవుతాడు. స్తోత్రం. ఆయన జ్యేష్ఠుడు కావాలంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళు కావాలి. రెండోది, అది మనం ఆయన జ్యేష్ఠుడగున్నట్లు మనమందరం కూడా పుట్టించబడ్డాం. ఏమయ్యా ఇప్పుడు నేను పుట్టాను, బతికున్నోళ్ళతో లెక్కేసుకుంటేనేమో 5 తర్వాత 6వ వాడిగా, మొత్తంతో లెక్కేసుకుంటే 8వ వాడిగా నేను పుట్టాను నా కుటుంబంలో. అమ్మ నన్ను ఎందుకు గన్నావంటే, నీకంటే ముందు పుట్టినోడు అన్నయ్య కావాలని నిన్ను గన్నానంటే ఏమన్నా వైన ఉందా? నీకంటే ముందు పుట్టినోడు అన్నయ్య కావాలంటే నువ్వు పుడితే అప్పుడు నువ్వు తమ్ముడివి, వాడు అన్న అని పిలిపించుకుంటాడయ్యా. నువ్వు పుట్టకపోతే 4 అక్కలకు పైన వాడు తమ్ముడు, కింద వాడు తమ్ముడుగానే ఉండిపోతాడు, మరి అన్నగాడు కదా. కాబట్టి నీకంటే ముందు పుట్టినవాడు అన్న ఎగునట్లు నేను నిన్ను గన్నానంటే ఏమన్నా పద్ధతేనా? అసలు అర్థం ఉందా ఆ మాటకి? మరి ఎందుకు వాడాడు ఆ పదం? స్తోత్రం చెప్పండి. ఎందుకు వాడాడో మీరే తెలుసుకొని నెక్స్ట్ వీక్ చెప్పండి నాకు. ఇప్పుడు నేను చెప్పింది ఎలాగుందో అక్కడ పదం అలా ఉంది. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో అని మొదలుపెట్టి చెప్పాడు.
అంటే ఇప్పుడు ఆయన జ్యేష్ఠ కుమారుడు కావాలని మనందరినీ చేశాడా? ఇప్పుడు అదే ఆయన సంకల్పం. దేవునికి మహిమ. హల్లెలూయా. అది కాదు అసలు అర్థం. తన కుమారుడు జ్యేష్ఠుడు, అందరికంటే ముందటివాడు, ఆది సంభూతుడని ఆయనకి పేరు. అయితే ఇప్పుడు ఉదాహరణకి నేను చిన్నోడిని, మావాడు పెద్దోడు. మగపిల్లల్లో మావాడు పెద్దోడు అనుకోండి. ఇప్పుడు మావాడు జ్యేష్ఠ కుమారుడు అవుతాడు, మా పెద్దక్క జ్యేష్ఠ కుమార్తె అవుతుంది. ఆమె జ్యేష్ఠురాలైతే, మావాడు జ్యేష్ఠుడైతే, మరి నేను ఎవరిని? కనిష్ఠుణ్ణి. ఎవరిని? సరిగా బలకండ పదం. కనిష్ఠుడా కంకుష్ఠుడా? కనిష్ఠుడేగా, అది మీ పదం సరిగా పలకాలి. ఓకే, కనిష్ఠుడు అంటే చివరివాడు. మా అన్నయ్య జ్యేష్ఠుడయ్యి, మా అక్క జ్యేష్ఠురాలయ్యి, నేను కూడా జ్యేష్ఠుడు అవ్వటం సాధ్యమేనా? సాధ్యమేనా? ముందు పుట్టినోడు పెద్దోడు అయితే వెనక పుట్టినోడు చిన్నోడు అంటారు. ముందు పుట్టినోడు పెద్దోడు అండి, వాడి తర్వాత పుట్టినోడు కూడా పెద్దోడేనండి అని ఎవరన్నా సమాజంలో అంటే మనం ఎట్ట చూస్తాం? రెండో మాట లేదు, అమ్మ బిళ్ళలు వేస్తున్నారా అంటాం. ఆపారా? వేస్తున్నారా అంటే ఏంటి? ముందు పుట్టినోడు పెద్దోడు అయితే వెనక పుట్టినోడు చిన్నోడు, అవునా? అంతేగాని వెనక పుట్టినోడు కూడా పెద్దోడుగా. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ముందు పుట్టినోడు పెద్దోడు, వెనక పుట్టిన వాళ్ళను కూడా పెద్దోళ్ళను చేయాలని సంకల్పించాడంట ఆయన. అది ఎలా సాధ్యం? ముందు పుట్టినోడు పెద్దోడు అయితే వెనక పుట్టినోడు చిన్నోడు అవుతాడు. ఎంతమంది పుట్టినా చిన్నోళ్ళే. కానీ తండ్రి కోరిక ఏంటంటే, ముందు పుట్టినోడు పెద్దోడు జ్యేష్ఠుడు, వెనక పుట్టిన వారందరినీ కూడా జ్యేష్ఠునితో సమానులుగా చేయాలి. అంటే ఇప్పుడు ఇక జ్యేష్ఠుడు ఒకడు కాదు, జ్యేష్ఠుడు ఒకడు కాదు, జ్యేష్ఠుల గుంపును తయారు చేయాలని ప్లాన్ వేశాడు ఆయన. దానికి ఏమన్నాడంటే జ్యేష్ఠుల సంఘము అన్నాడు. అది హెబ్రీ పత్రిక మనతో మాట్లాడింది చూడు, 12వ అధ్యాయం 22వ వచనం నుండి. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుడు. బైబిల్ది చదువు వచ్చి బైబిల్ తీయమే, చదువు రాకపోతే నాకు వెళ్ళి చూడు, చదువు వచ్చి బైబిల్ తీయమ్మా. ఇప్పుడైతే సియోనును కొండకు, ఒకసారి రిఫరెన్స్ చెప్పు నాన్న బైబిల్. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం నుండి. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు. అద్దుగో ఆ మాట రౌండ్ కొట్టినానా? పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును అని, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును, హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఆయన పిలిచి ఉన్నాడు, మీరు వచ్చి ఉన్నారు. ఏమండి, ఇక ఈ పదం మీద ఎన్నో పాటలు ఉన్నాయి. నీ నిత్య మహిమకు పిలిచితివా, నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా, నీ నిత్య మహిమకు పిలిచితివా, నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా, ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును, ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికే అర్హు
బ్యాలెన్స్ బాగుంది. నువ్వు కూడా వాక్యం విను. ఓకేనా? రైట్, బాగుంది. ప్రశాంతంగా వాక్యం విను. నువ్వు కూడా సేవకుడి కావద్దు. అది ఇంకెప్పుడు బ్యాలెన్స్ అయినా ఈ బ్యాలెన్స్ జనాన్ని కూడా బ్యాలెన్స్ చేయాలి. విన్నానా? నువ్వు కూడా విను. ఏం ప్రాబ్లం, బాగుంది. బాగా లేకపోతే నేను చెబుతాను. బయట కూడా స్పీకర్స్ బ్యాలెన్స్ బాగా చేశారు. అంతే ఉండాలి, ఎప్పుడు చూసుకోండి అట్లా. ఓకే, రైట్. ఈ రెండో ఆరాధన స్టార్ట్ అయినప్పుడు ఇక ఆ కష్టాల తర్వాత మళ్ళీ పడదాం. దేవుని స్తోత్రం. అందరూ వినండి జాగ్రత్తగా. కీబోర్డ్ కూడా కొంచెం అప్పుడప్పుడు సపోర్ట్ ఇస్తూ ఉన్నాను. పాట అయిపోవాలి, మళ్ళీ పాడతా. పరిశుద్ధాత్మా ఫలమును పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంగమై, పరిశుద్ధాత్మా ఫలమును పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంగమై, సియోను రాజా నీ ముఖము చూడ ఆశతో నేను వేచియున్నాను. సియోను రాజా నీ ముఖము చూడ ఆశతో నేను, మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచినవాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి అన్న, గట్టిగా చెప్పండి అన్న. వాస్తవంగా ముందు పుట్టినోడు పెద్దోడు అవుతాడు, వెనక పుట్టినోడు చిన్నోడు అవుతాడు. అయితే దేవుని సంకల్పము అసలు ఏమిటంటే, ముందు పుట్టిన ఆయనతో పాటు వెనక పుట్టిన మనల్ని కూడా ఆయనతో ఈక్వల్ చేసి మొత్తాన్ని కలిపి జ్యేష్ఠుడు కాదు జ్యేష్ఠుల గుంపు అనాలి. జ్యేష్ఠుల గుంప ఏమంటే, ఇప్పుడు ఒకడు జ్యేష్ఠుడుగా ఉండి మిగిలిన వాళ్ళు కనిష్ఠులుగా ఉంటే నష్టం ఏంటంట? దానికోసం ఇంత పెద్ద ప్రణాళిక, ఇన్ని రిస్కులు, ఇన్ని బాధలు, ఆయన వచ్చి ప్రాణం పెట్టడం, ఇదంతా అవసరమా? అంటే దేవుని సంకల్పం అది. భూమి మీద కొలమానం ప్రకారం అయితే ముందు పుట్టినవాడు పెద్దవాడు, వెనక పుట్టినవాడు చిన్నవాడు, లోక కొలమానం ప్రకారం. కానీ దేవుని కొలమానంలో ఆయన ఏదంటే అదే అన్నట్లుగా ముందు పుట్టినవాడు పెద్దవాడు, వెనక పుట్టినవాడిని కూడా పెద్దోడిని చేయాలని నా సంకల్పం ఆయన అంటాడు. పెద్దోడు ఎట్లా అవుతాడు తండ్రి అంటే, పెద్దోడితో సమానంగా చేయాలని ఆయన అంటాడు. అట్లా ఎట్లా కుదిరిద్ది తండ్రి అంటే, అసలు నా సంగతి నీకు తెలియదు నాయన, నాకు చిర్రెత్తిందంటే చిన్నోడిని పెద్దోడిని చేస్తా, పెద్దోడిని చిన్నోడిని చేస్తాను అంటాడు. అట్లా ఎట్లా కుదిరిద్ది అంటే, మొదట ఏశావు తర్వాత యాకోబు పుట్టారా? మరి ఇద్దరిలో జ్యేష్ఠుడు ఎవరు? నేనేమని పిలిచాను? నా జ్యేష్ఠ కుమారుడగు యాకోబును నీవు పోనీయలేదు గనుక ఓ ఐగుప్తు రాజైన ఫరో, ఐగుప్తు జ్యేష్ఠులను నేను హతము చేస్తానన్నాడు. నా జ్యేష్ఠ కుమారుడగు యాకోబు అని దేవుడు పిలిచాడు. అంటే అప్పుడు ఏశావు ఏమైపోయాడు? యాకోబు జ్యేష్ఠుడైతే ఆ జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్న ఏశావు కనిష్ఠుడు కిందకి వెళ్ళిపోయాడు. అర్థమైందా? దేవునికి చిర్రెత్తిందంటే చిన్నోడిని పెద్దోడిని చేస్తాడు, పెద్దోడిని చిన్నోడిని చేస్తాడు. కానీ మనుషుల్లో అట్లా చేస్తాడు. కానీ మనల్ని అయితే టోటల్గా చిన్నోళ్ళందరినీ కూడా యేసయ్యతో ఈక్వల్ చేయాలనేది ప్లాన్. అసలు ప్లాన్. ఎందుకు నాయన మా మీద అంత మమత కలిగింది? ఇప్పుడు ఆయనతో ఈక్వల్ కాకపోతే ఏందంటావు? తగ్గించుకోమని నువ్వే చెప్పావుగా. మేము తగ్గించుకుంటాం నాయన, మమ్మల్ని మేము తగ్గించుకుంటాం తండ్రి. నీ కుమారుణ్ణే ప్రథముణ్ణి చేసావు, ఆది సంభూతుడిని చేసావు, జ్యేష్ఠుడిని చేసావు. ఆయన అట్లనే ఉండని, మేము ఇట్లనే ఉంటాం అంటే కాదు బేట, కాదు. మీరు కూడా ఆయనతో ఈక్వల్ కావాలి. ఎందుకు కావాలి అంటే, ఆయన మీరు ఆయన అందరూ కలిసి జ్యేష్ఠుల సంఘమై ఇప్పటికే నిర్మించబడిన లోకముల నేలాలి,
తర్వాత మీ ద్వారా మళ్ళా అనేక లోకముల సృష్టి జరగాలి. అది అసలు బృహత్తర ప్రణాళిక. ఆ సృష్టి మొత్తం కూడా చిన్న పెద్ద అన్నట్టు కాకుండా నా కుమారుని ఎలాగూ గౌరవించనో నా కుమారునితో పాటు మిమ్మును కూడా అదే విధంగా గౌరవించున్నట్లు నా కుమారునితో మిమ్మల్ని సమానం చేయటానికి, ఈక్వల్ చేయటానికి నేను ఆశపడ్డాను బిడ్డ అంటున్నాడు ఆయన. ఇప్పుడన్నా అర్థమైందా పాయింట్? ఎంతమందికి అర్థమైంది? నా కుమారునితో పాటు మీరు సింహాసనంలో కూర్చోవాలి. నా సింహాసనం నా కుమారుడికి ఇచ్చాను, దాని మీద నా కుమారుడు కూర్చున్నాడు. అలాగే మీరు కూడా నా కుమారుని సింహాసనంలో కూర్చోవాలి. ఆయన రాజదండం పట్టుకున్నాడు, మీరు కూడా రాజదండం పట్టాలి. ఆయన ఏలికగా ఉన్నాడు, మీరు కూడా ఏలాలి. ఆయన మీరు ఆయన అందరూ కలిసి ఏలాలి. ఇది అసలు నా ఉద్దేశం, ఇది అసలు నా ప్లాన్. నిజంగా అర్థమైందా? ఈ కుమారునితో ఈక్వల్ కావాలి. అది ఎలా సాధ్యమైందయా? ఎంత ఈక్వల్ చేద్దామన్నా ముందు పుట్టినోడు ముందోడే, వెనకోడే కదా అంటే వాస్తవమే, అది కరెక్టే. అయితే ముందు పుట్టిన వాని రక్తమును మీ మీద ప్రోక్షించి ఆయన యందలి విశ్వాసమును బట్టి ఆయన ఆత్మను మీలో ఉంచి ఆయననే మీకు ఒక వస్త్రముగా కప్పి, ఇక నేను మీ వైపు చూచినప్పుడు మీరు కాదు, నాకు ఆయనే కనపడేటట్టు నేను డిజైన్ చేశాను, సిద్ధం చేశాను. కాబట్టి ఇప్పుడు కుమారుణ్ణి జ్యేష్ఠుడిగా చూస్తాను. ఆయన యందలి విశ్వాసమును బట్టి క్రీస్తును ధరించుకున్న మీరు కూడా నాకు జ్యేష్ఠుల గుంపే. ఎంతమంది ఉన్నారు? అందరూ జ్యేష్ఠుల గుంపే. కాబట్టి మీకు ఒక టైటిల్ ఇచ్చేసాను, ఏంటంటే జ్యేష్ఠుల సంఘము. ఆ తర్వాత హెబ్రీ పత్రిక 12 అంటాడు, వారికి ఒక మహోత్సవం ఉంది, సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలని మాట్లాడాడు. అసలు సంపూర్ణ సిద్ధి అంటే ఏంది? తన ప్రియ కుమారుని సారూప్యములోనికి మనం రూపాంతరము చెందుట సంపూర్ణ సిద్ధి. క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఇలాగు నిర్ణయించను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం 12వ వచనం ఒకసారి చూడు. బైబిల్ తీయండి, చూడండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులు గాను. 12వ వచనం అన్నానుగా. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా నిర్వచిస్తున్నాడు. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారముకు వరకు ఆయన ఇలాగు నియమించెను. అద్దుగో, ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా? ఇక్కడేమో క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అన్నాడు. హెబ్రీ పత్రికలోనేమో సంపూర్ణ సిద్ధి పొందిన భక్తులు లేదా ఆత్మలు. వాళ్ళు ఒక మహోత్సవాన్ని చేస్తున్నారట. మహోత్సవం అవన్నీ అక్కడ ఉన్నాయి. వచనాల దగ్గర ఆగి కొంచెం ధ్యానిస్తే ఈ సంగతులు బయటకు వస్తాయి. చదువుకుంటూ వెళ్ళిపోతే మనకు మ్యాటర్ అర్థం కాదు. 20 సార్లు చదివినా చెప్పుకోవడానికి 20 సార్లు చదివాను సార్ బైబిల్ ధ్యానం ఎప్పుడు కూడా విచిత్రంగా ఉంటుందండి. మొదటిసారి చదివేటప్పుడు టప్పి 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 దొల్లిపోయిద్ది. 2, 3, 4, 5 సార్లు వరకు స్పీడ్గా వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత నుంచి స్లో అవుతుంటుంది. ఒక్కొక్క వచనం కూర్చోబెట్టింది మనల్ని, కదలనీదు. ఇది ఆలోచించి ధ్యానించి ఈ మాట ఏందో చూడు, ఈ మాట ఏందో చూడు, ఇక కదలది. ఇక నువ్వు గంట కూర్చున్నా సరే. బైబిల్ లక్షణం అది. ధ్యానం చేసేటప్పుడు స్టోరీస్ వైజ్డ్గా, వ్యక్తుల చరిత్రల వైజ్డ్గా, పుస్తకాల వైజ్డ్గా చదువుకుంటూ వెళ్ళిపోతాం ఒక 3 రౌండ్లు. తర్వాత ఆటోమేటిక్ ఇక 4వ రౌండ్ 5వ రౌండ్ దగ్గర నుంచి ఇక బ్రేక్ పడుతుంటుంది. ఇక వచనాల దగ్గరికి వచ్చేస్తాం. ఒక వచనం ఇక్కడ చదివితే దీనికి లింక్ ఎక్కడో ఉండాలి అనుకుంటాం. అవన్నీ అక్కడక్కడ ఉన్న లింకులన్నీ తీసుకొచ్చి కుప్పేసుకుంటే ఒక విచిత్రమైన విషయం బయటకు వచ్చింది. అర్థమైందా?
నేను గత 2 వారాలుగా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. బైబిల్ గ్రంథం తీసుకొని చర్చికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు ఏం చెప్తారు? ఎక్కడికి వెళ్తున్నావు అంటే ప్రార్థనకి వెళ్తున్నాను అంటావు. ప్రార్థనతో పాటు గ్రంథం తీసుకొస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నేర్చుకోవటానికి కూడా వస్తున్నావు, ట్రైనింగ్ చేయటానికి వస్తున్నావు, అభ్యాసం చేసుకోవటానికి వస్తున్నావు. ప్రతి అంశము నువ్వు జాగ్రత్తగా విని హృదయంలో భద్రం చేసుకో. ప్రతిదీ కూడా నువ్వు జాగ్రత్తగా విని హృదయంలో భద్రం చేసుకుంటే నేను చెప్పిన సంపూర్ణ సిద్ధి నువ్వు కూడా పొందుతావు. పొంది భూమి మీద దేవుని పాత్ర అవుతావు. ఏ అంశం పోగొట్టుకోవద్దు, జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. మంచి విలువైన పాఠాలు మీకు అబ్బుతాయి.